ప్రియుడు పెండ్లి కుమారుడును ప్రధాన యాజకునిగా బయలుపడిన యేసుక్రీస్తు ప్రభుల వారి ఘనమైన నామములో మీ అందరికీ కృపా సమాధానములు కలుగును గాక. రైట్, మరొకసారి మీ అందరికీ మరణాత. ఈ దినం నిర్గమకాండము 28వ అధ్యాయమును మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయము ప్రత్యేకమైన అధ్యాయం, చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం కూడా. 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు దేవుని ఇంటి నిర్మాణముల గురించిన విషయాలు చెప్పబడి ఉండగా, నిన్నటి అధ్యాయములో ఆ ఇంటిలో పనిచేసే యాజకులను గురించి చెప్పినట్లుగా మనం గ్రహించగలం. ఈరోజు ఆ ఇంటిలో పనిచేసే యాజకులను ప్రతిష్ఠించే విధానము, పనికి నియమించే విధానము ఈ యొక్క 29వ అధ్యాయంలో ప్రభువు రాయించారు. అంటే కట్టబోయే దేవుని ఇంటిలో, అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో పనిచేసే ప్రధాన యాజకుడికి సహకారంగా ఉండే యాజకుల యొక్క ప్రతిష్ఠ కార్యక్రమము ఎలా చేయాలి, వారిని ఎలా దేవుడికి ప్రతిష్ఠించాలి, ఎలా ప్రతిష్ఠిస్తే వారు దేవుడికి యాజకులవుతారు అన్న అంశాలు ఈ అధ్యాయంలో దేవుడు నిక్షిప్తం చేశాడు. మీకు ఎప్పుడు నేను చెప్పినట్టే, ఈ నిర్గమకాండము ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతిదీ కూడా ఎవరిని చూపించిందన్నాను? యేసుక్రీస్తు ప్రభుల వారినే చూపించింది. అట్లాగే మానవులమైన మనలను విడిపించి, విమోచించి, రక్షించి, పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా చేసి, పరిపూర్ణులుగా తీర్చి ప్రభువులో ఏకం చేసుకోవటానికి అవసరమైన ప్రతిదీ కూడా ఎందులో పెట్టాడు దేవుడు? ఈ ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు. నేను చెప్పిన పై లక్షణాలన్నిటికీ సాధనం యేసు ప్రభు మాత్రమే. అది రుజువు చేయడానికి చక్కని సాధనం ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువు ఆయన్ని చూపించింది, ప్రతి పరిచర్య ఆయన్ని చూపించింది. అలాగే ప్రతి యాజకుడు కూడా ఆయన్నే ప్రతిబింబిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఒక 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, నిన్నటి అధ్యాయంలో 28వ అధ్యాయంలో మందిరంలో పనిచేయడానికి దేవుడు మనుషులను పిలుచుకున్నాడు. అందులో ఒక ఆయన అహరోను, మిగిలిన వారు ఆయన కుమారులు నాదాబు, అబీహు, ఈతామారు, ఎలియాజరు, నలుగురు మొత్తం వాళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభునామానికి మహిమ కలుగును గాక. వారిలో 2 చనిపోతారు. అది లేవియాకాండం 10వ అధ్యాయంలో ఉంటది, అది వేరే విషయం. ఇక్కడ వీళ్ళిద్దరిలో మనం గమనిస్తే అహరోనుని ప్రధాన యాజకుడుగా ఉండడానికి పిలిచాడు. అంటే ఈ మందిరములో ఉండే వర్గాలు: 1 ప్రధాన యాజకత్వము, 2వది యాజకులు, తన కుమారులు యాజకులు, 3వది లేవీయులు. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే మన ప్రధాన యాజకుడు. ఆ తర్వాత లేవీయులు, యాజకులు. వీరు సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారు. సంఘములో ఉన్న విశ్వాస సమూహమునకు సాదృశ్యంగా ఉన్నారు లేవీయులు. క్షమించండి, యాజకులు. ప్రధాన యాజకుడేమో క్రీస్తు ప్రభువుకి సాదృశ్యం, ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆ తర్వాత యాజకులు అంటే అహరోను యొక్క పిల్లలు,
యాజకులు. వీరెవరికి సాదృశ్యంగా ఉన్నారు? సంఘానికి. ఈ రోజు మనందరికి ఆ నలుగురు బిడ్డలు ఎలా ఉన్నారంటే సాదృశ్యంగా ఉన్నారు. సహకారులు. దేవుడికి మహిమ కలుగును కాక. లేదా సంఘములో ఉన్న యాజకునికి సాదృశ్యం. ఇక లేవీయులు, వీళ్ళు మరి సంఘ సభ్యులకి సాదృశ్యం. అంటే వెనక్కి రెండు ఒకటి చేసి చెప్పొచ్చు కొత్త నిబంధనలో. దేవుడికి మహిమ కలుగును కాక. రైట్. మందిరంలో పనిచేసేవాళ్ళు వీరు. ఎవరెవరు? ప్రధాన యాజకుడు, రెండవది యాజకులు, మూడవది లేవీయులు. లేవీయులు ఆవరణం వరకే పనిచేస్తారు. యాజకులు పరిశుద్ధ స్థలం వరకే పనిచేస్తారు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో కూడా వెళ్ళగలడు. అంటే ప్రధాన యాజకుడు ఆవరణములో, అంటే మానవ రక్షణ కార్యక్రమంలో ప్రధాన సూత్రధారిగా ఉంటాడు. ఆ తర్వాత దైవ ఆరాధన కార్యక్రమంలో కూడా ప్రధాన యాజకుడు ప్రధాన సూత్రధారిగా ఉంటాడు. అట్లాగే లోపల సహవాసములో కూడా ప్రధాన యాజకుడు ప్రధాన సూత్రధారిగా ఉంటాడు. మరి యాజకులు అనేవాళ్ళు ఆవరణములోను పరిశుద్ధ స్థలములో మట్టికే ఉండగలరు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు? అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళలేదు. లేవీయులు కేవలం ఆవరణములో మాత్రమే ఉపకారులుగా సహకారులుగా ఉండగలరు, ప్రత్యక్ష గుడారమును బట్టి. అయితే కొత్త నిబంధనలో దేవుని యొక్క మహాకృపను బట్టి, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును బట్టి, ఆయన శరీరము శిలువ మీద సిలువ వేయబడడాన్ని బట్టి మధ్యలో ఉన్న అడ్డతెర, అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న అడ్డతెర కింద నుంచి పైకి నడిమిగా చిరిగిపోవటం ద్వారా ఈరోజు ఆవరణములో ఉన్న వారు కూడా నేరుగా ఎక్కడికి వెళ్ళగలిగే అవకాశం వచ్చింది? అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లే అవకాశం వచ్చింది. ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. కానీ పాత నిబంధనలు అయితే లేవీయులు ఆవరణం మట్టికే ఉండగలిగేవారు, యాజకులు పరిశుద్ధ స్థలం మట్టికే రాగలిగేవారు. గేటు దాకే ప్రవేశం, గేటు దాకా ప్రవేశం, గేటు వరకే ప్రవేశం. కానీ దేవుడి మహాకృపను బట్టి, ప్రభు యొక్క మహాదయను బట్టి చెప్పండి చెప్పండి ఏమైంది ఈరోజు? అది మనందరం కూడా నేరుగా ఎక్కడికి వెళ్ళగలుగుతా ఉన్నాం? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే ఏర్పాటు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి కలిగింది అని చెప్పే చక్కని సారాంశం ఈ యొక్క 2 అధ్యాయాల్లో మనం చూడగలం. సొంత వీళ్ళందరినీ పిలుచుకున్నాడు. ఏం చేశాడు? ఎంతమందిలో నుండి? 6 లక్షల మందిలో నుండి ఏం చేశాడు? గొప్పంటారా కాదంటారా? తన కొరకు పిలుచుకున్నాడు. పెంచుపెట్టాయా? తన నిమిత్తం పిలుచుకున్నాడు, తన కొరకు పిలుచుకున్నాడు, తన నిమిత్తం పిలుచుకున్నాడు. రైట్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను మీకు అర్థమైంది కదా, ప్రత్యక్ష గుడారంలో పనిచేసేవారు ఎవరు? ఒక ఆయన పేరు ప్రధాన యాజకుడు, రెండవ వర్గం పేరు యాజకులు, మూడవ వర్గం పేరు లేవీయులు. వీళ్ళు దేవుని సేవ చేసేవాళ్ళు. దేవుని ముందు అధ్యాయాల్లో మందిరం సేవ చేసేవారు, దేవుడు సేవ చేసేవాళ్ళు. వివరంగా నేను 36 అధ్యాయాల్లో చెప్తాను. అయితే ఇది మట్టికి మీరు గుర్తుపెట్టుకోండి. అదేంటిది? మందిర సేవలో ఉన్న వాళ్ళు ఎవరెవరు? ప్రధాన యాజకులు, రెండవది యాజకులు, మూడవది లేవీయులు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకులు అలాగే యాజకుల యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలో నిన్న అధ్యాయంలో సుస్పష్టంగా ప్రభు చెప్పారు. అంటే దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి. వాళ్ళ వస్త్రధారణ వారికి సౌందర్యము అన్నాడు, బహిరంగ కళ. వాళ్ళ బహిరంగ కళ, యాజకుల యొక్క బహిరంగ కళ వాళ్ళ వస్త్రధారణ. పాత నిబంధనలో రాజుగారి కంటే కూడా విలువైన వస్త్రధారణ ఎవరిదో తెలుసా? దేవుని మందిరములో పనిచేసే ప్రధాన యాజకుడిది.
దేవుని మందిరములో పనిచేసే ప్రధాన యాజకుని యొక్క వస్త్రము చాలా విలువైనది, ఖరీదైనది. అది దేవుని యొక్క ఏర్పాటు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ మందిరంలో పని చేయటానికి, అపాయింట్మెంట్ చేయటానికి ఎట్లా అపాయింట్ చేయాలి, ఎట్లా పనికి నియమించాలి అన్న విషయాన్ని ఈరోజు అధ్యాయంలో చెప్పారు. అందుకే ఈ అధ్యాయం మనం ఏం పెడదామంటే యాజకుల ప్రతిష్ట. ఈ అధ్యాయంకి మనం పెట్టుకునే పేరేంటి? యాజకుల ప్రతిష్ట. నిన్నేమో యాజకుల వస్త్రాల గురించిన వివరం, ఇవాళ యాజకుల యొక్క ప్రతిష్ట వివరాలు. వాస్తవానికి ప్రతిష్ట జరగదే. వాళ్ళ ప్రతిష్ట జరిగేది నిర్గమాకాండం 40వ అధ్యాయంలో, లేవ్యాకాండం 8వ అధ్యాయంలో ప్రతిష్ట విషయాలు రాయబడి ఉంటాయి. కానీ ఇక్కడ మట్టుకున్నది ఏంటంటే కొండ మీదే మోషే గారికి చెప్తున్నాడు ఎట్లా ప్రతిష్ట చేయాలి అని చెప్తున్నాడు. ప్రతిష్ట జరిగింది ఎప్పుడు? ఇప్పుడే చెప్పారు. లేవ్యాకాండం, నిర్గమాకాండం 40 అధ్యాయంలో ఉంటది, లేవ్యాకాండం 8వ అధ్యాయంలో ఉంటది. మీరు ఇంటికి వెళ్ళి ఓపిక చదివితే ఇవాళ నేను చెప్పే ఈ విషయాల యొక్క నెరవేర్పు లేవ్యాకాండం 8వ అధ్యాయంలో చక్కగా మనకు కనపడుతుంది. ఆ అధ్యాయం, ఈ అధ్యాయం 8, 9 అధ్యాయాల్లో మరి యాజకుల యొక్క 7-8 దినాల మరి సిద్ధపాటు, ఆ సిద్ధపాటు తర్వాత బొల్లర్పణ, ఆ తర్వాత ప్రతిష్ఠిత కార్యక్రమం, ఆ తర్వాత దేవుని మహిమాభిషేకం మందిరం మీదకి దిగి వచ్చిన విధానం లేవ్యాకాండం 8వ అధ్యాయం 9వ అధ్యాయాల్లో చాలా చక్కగా మరి ఆత్మతండ్రి అక్కడ ఈ మాటల యొక్క నెరవేర్పు చూస్తాం. ఇదేంటిది? ప్రత్యక్షత. ఇదేంటిది? ప్రత్యక్షత. ఎవరు కలుగుతుంది ఇది? కొండపైన మోషేకి దేవుడు యాజకుల యొక్క ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నాడు. ఎట్లా ప్రతిష్ఠించాలి? రైట్ రైట్. ముందు అధ్యాయాన్ని విభజనగా మీకు చెప్తాను. మొదటి 35 వచనాల్లో లేవ్యాకాండము 29వ అధ్యాయము ప్రారంభం నుంచి 35 వచనాల్లో యాజకులను ప్రతిష్ఠించవలసిన విధానం రాయబడింది. లేవ్యాకాండము క్షమించండి, నిర్గమకాండము 29వ అధ్యాయము ప్రారంభం నుంచి 35వ వచనం వరకు యాజకుల ప్రతిష్ఠించవలసిన విధానం. రెండో భాగం 36వ అధ్యాయం నుండి 37వ వచనం వరకు బలిపీఠం యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమం రాయబడింది. బలిపీఠం ఆవరణంలో ఉండే ఇత్తడ దహన బలిపీఠం యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమం చెప్పబడింది. బలిపీఠాన్ని ఎలా ప్రతిష్ఠించాలి అని చెప్పబడింది. ఆ తర్వాత 38 నుంచి 46 వరకు నిత్య దహన బలుల యొక్క అంశం చెప్పబడింది. అంటే ప్రతిరోజు ఏ విధమైన బలులు ఇవ్వాలి అనే అంశాన్ని ప్రత్యక్ష గుడారంలో ఉదయం ఏ బలి ఇవ్వాలి, సాయంకాలం ఏ బలి ఇవ్వాలి, నిత్యం ఏ విధమైన బలులు ప్రత్యక్ష గుడారంలో ఇవ్వాలి అనే విషయాన్ని నిర్గమకాండము 38వ అధ్యాయం 29వ అధ్యాయము 38వ వచనం నుండి 46వ వచనం వరకు వివరించారు. ఇది స్థూలంగా. ఇప్పుడు సూక్ష్మంగా ఇప్పుడు ఈ యొక్క విషయాలు ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మన కళ్ళ ముందు తెచ్చుకోండి 2 పనులు. ఒకటి ప్రధాన యాజకత్వం, రెండోది యాజకత్వం. ఇద్దరిని గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రధాన యాజకత్వం, 2 యాజకత్వం. ఈ ఇద్దరిలో కూడా మనం ఎవరిని చూడాలని చెప్పాను? యేసు క్రీస్తు ప్రభువు వారిని చూడాలి. రెండోది పెండ్లి కుమార్తె సంఘాన్ని చూడాలి. రైట్ రండి. ఇక్కడ మనం చూస్తే మొదటి 3 వచనాల్లో యాజక ప్రతిష్టకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ప్రతిష్ట అంటే చెప్తాను, ప్రత్యేకించుట, వేరు చేయుట, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన పని చేయడానికి వేరు చేసే విధానాన్ని ఏమంటారంటే ప్రతిష్ఠించటం అంటారు. ఇక్కడ అహరోను గారిని, తన బిడ్డల్ని దేవుడు తన కోసం పని చేయడానికి 6 లక్షల జనాభాలో నుండి
12 గోత్రాల్లో నుండి ఒక గోత్రమైన లేవి గోత్రంలో నుండి, లేవి గోత్రంలో మెరారి వంశస్థుడైనా, లేవి గోత్రంలో మెరారి ఇంటిలో మెరారి కహాతు వాళ్ళ ఇంటిలో ఉన్న అహరోను, అమ్రాము యాకోబేతులకు పుట్టిన ఇంటిలో అహరోని ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేనికి ప్రత్యేకపరుస్తున్నాడు? తన పని చేయటానికి. ఎక్కడ పని చేయటానికి? ప్రత్యక్ష గుడారంలో పని చేయటానికి. దాన్ని ఏమంటారు? ప్రతిష్ఠించటము. దాన్ని ఏమంటారు? ప్రతిష్ఠించటం. అంటే చూడండి, ఇప్పుడే చెప్పారు, ఎంత జనాభాలో నుండి ఆ ఒక్క కుటుంబాన్ని ఏం చేశాడు? ఆ ఒక్క వంశాన్ని ఏం చేశాడు? లేవి వంశంలో కూడా, లేవి కుటుంబం, అది లేవి వంశంలో కూడా అమ్రాము ఇంటివాడైన అహరోను కుటుంబాన్ని తన పని చేసుకోవడానికి ఏం చేస్తున్నాడు? వేరు చేస్తున్నాడు, ప్రత్యేకిస్తున్నాడు. ఆ పేరు చేసి ప్రత్యేకించి పరిశుద్ధపరిచే క్రమాన్ని ఏమంటారు? ప్రతిష్ఠించటం. అంటే ఇతను ఇక్కడి నుంచి వేరే పనులకు ఉపయోగపడలేక, వేరే పనులు చేసుకోలేక ఏ పని చేస్తాడు? దేవుని మందిరము పనిలోనే ఉంటాడు, దేవుని సేవా పనిలోనే ఉంటాడు, దేవుని ఉద్దేశములు నెరవేర్చే విషయంలోనే, దేవుని అంతరంగమును అనుసరించే పని చేస్తాడు. ఎవరితడో? ప్రధాన యాజకుడు. ఎవరి వీరు? యాజకులు. ఈ యాజకులకు వృత్తి, యాజకుల యొక్క ధర్మం ఏంటంటే దేవుడి అంతరంగములో ఉన్న వాటిని నెరవేర్చటం, దేవుని చిత్తమును తెలుసుకుని నెరవేర్చటం. అదే వారి యొక్క విధి. ఆ పని కోసం ఏం చేస్తున్నాడు? వీడు ప్రత్యేకించాడు. ప్రత్యేకించి పరిశుద్ధపరిచే పని ప్రతిష్ఠించడం. ఎలా పరిశుద్ధపరచాలి వాళ్ళు చెప్తున్నాడు. ప్రత్యేకించడం అయింది, వేరు చేశాడు, సమాజంలోంచి వేరు చేశాడు, గోత్రంలో నుంచి వేరు చేశాడు, వంశంలో నుండి వేరు చేశాడు, కుటుంబంలో నుండి కూడా వేరు చేశాడు. అట్లాగే దేవుని సంఘములోకి పిలువబడిన మనం కూడా ఏం చేయబడ్డాం? ఇలాగే వేరు చేయబడ్డాం. ఊరిలో నుండి వేరు చేయబడ్డాం, ఊరిలో ఉన్న కులములో నుండి వేరు చేయబడ్డాం, కులములో ఉన్న మన తండ్రి ఇంట్లో నుంచి వేరు చేయబడ్డాం, తండ్రి ఇంట్లో నుండి మన కుటుంబంలో నుండి కూడా మనం ఏం చేయబడ్డాం? వేరు చేయబడ్డాం. ఏ పని కోసం? దేవుణ్ణి వెంబడించడానికి, దేవుణ్ణి సేవించడానికి, దేవుడి కొరకు బ్రతకటానికి వేరు చేయబడ్డాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? నిన్న మనం చెప్పుకున్నాం కదా, యూనిక్ గా ఉండాలి. ఏంటి ఆ యూనిక్నెస్? ఏంటి? ఎవరి కొరకు పిలువబడ్డావో ఆయన కొరకే బ్రతకాలి. ఎవరు పిలిచారో ఆయన కొరకే బ్రతకాలి. ఏంటి? ఎవరి కొరకు పిలువబడ్డామో, ఎవరు పిలిచారో, ఏ పని కొరకు పిలిచారో ఆయన కొరకే మనం ఏం చేయాలి? బ్రతకాలి. అందుకోసం ఆయన ఏం చేశాడు? నిన్ను ఎలాగైతే అహరోనుని పెద్ద సమాజంలో నుండి ఎలా ఒక్కడిగా వేరు చేసుకున్నాడో, మనలో కూడా మన ఊరిలో నుండి దేవుడు తన పని కొరకు తన ఉద్దేశం నెరవేర్చే విషయంలో దేవుడు ఏం చేశాడు? రైట్. అలా వేరు చేసిన ఆయనే ఈ రోజు ఏం చేస్తున్నాడు? వారిని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆ పరిశుద్ధపరిచే పని ఏంటి? ప్రతిష్ఠించడం. ఇవాళ నుంచి కలిగి అంటే ఆ ప్రతిష్ఠ జరిగిన కానీ వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉండాలి? మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చిన కానీ ఏ ఉద్యోగంలో ఉండాలి? దేవుడి ఉద్యోగంలో. పాత నిబంధనలో వారు మాత్రమే లేవీయులు, యాజకులు. కానీ కొత్త నిబంధనలో మనందరం ఎవరో ఒకటి చెప్పండి. బేడన గ్రంథం మొదలు ప్రేమించు యాజకులుగాను చేశాడంట.
దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. రైట్. కాబట్టి మనందరం ఏమి చెప్పబడింది కొత్త నిబంధనలు? మనందరం ఎవరమంట? యాజకులము అని ఒకసారి. దేవుని కొరకు యాజకత్వం చేయడానికి యాజకుడు పరిచయం ఏంటంటే 2 పనులు 3 పనులు. పరిశుద్ధంగా ఉండటం, ప్రార్థన చేయటం, పరిచర్య చేయటం. 3 పనులు గుర్తుపెట్టుకుంటారా? పరిశుద్ధంగా ఉండటం, రెండవది ప్రార్థన చేయటం, మూడవది పరిచర్య చేయటం. ముందు పరిశుద్ధంగా ఉండాలి. ఇవాళ అధ్యయనం జరిగే కార్యక్రమం అదే. తన కొరకు పిలువబడిన వారు తనలాగా పరిశుద్ధంగా ఉండాలి. యాజకుడు పనిలో మొదటి పని పరిశుద్ధంగా ఉండుట. లేదనుకోండి గుడ్డోడు తావు చూపిస్తే ఎలా ఉంటది? ఇద్దరు గుడ్డోడు తావు చూపిస్తే ఇద్దరు గొడవ పడతారు. అందుకే దారి చూపించేవాడు గుడ్డోడుగా ఉండకూడదు. దారి చూపించేవాడు పరిశుద్ధంగా ఉండాలి. కన్నులు కలిగిన వాడుగా ఉండాలి. అప్పుడు కన్నులు లేనివాడిని గమ్యానికి చేర్చగలుగుతాడు. ఈడు కూడా గుడ్డోడైతే ఇద్దరు గొంటలో పడతారు. అందుకే యాజకత్వం చేసే యాజకుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు కనుక, పరిశుద్ధమైన పరిచర్య చేయడానికి పిలిచాడు కాబట్టి యాజకుడు పరిశుద్ధంగా ఉండాలి. రెండవది ప్రార్థన చేయాలి. ప్రార్థన పని చేయాలి. ఏంటి ప్రార్థన? ప్రజలందరి పక్షంగా ప్రభు దగ్గర ప్రార్థించేవాడుగా ఉండాలి. యాజకుడు ధర్మం ఏంటంటే ప్రజల పక్షంగా దేవుడి ఎదుట ప్రార్థన చేయాలి. ప్రజల మనవలన్నీ దేవుని యొద్దకు తీసుకెళ్ళాలి. అహరోను తన గుండెల మీద ఎఫోదు మీద ఒక పథకాన్ని ధరిస్తాడు. ఆ పథకం మీద 12 రత్నాలతో 12 గోత్రాల పేర్లు చెక్కబడతాయి. దాని అర్థం ఏంటో తెలుసా? తన 12 గోత్రాల వారిని గుండెల మీద ఏం చేయాలంటే గుండెల్లో పెట్టుకుని ప్రయాణించాలి. అలాగే 2 పచ్చలు, లేత పచ్చలు 2 భుజాల మీద పెట్టబడి ఉంటాయి. ఒక భుజం మీద 6 పేర్లు, ఇంకొక భుజం మీద 6 పేర్లు రాయబడి ఉంటాయి. అంటే ఏం చేయాలి? 12 గోత్రాలని భరించాలి. గుండెల మీద ఉన్నదేమో ప్రేమించాలి, భుజాల మీద ఉన్నదేమో భరించాలి, ముయ్యాలి. ఎవరి ముందరా? ఇవన్నీ వేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ముందుకు వెళ్ళాలి. వారి పాపాల తాడ అహరోనే భరించాలి. భరించి వారికి ప్రాయశ్చిత్తం జరిగించాలి. అలాగే వారిని ప్రేమించాలి. వారిని కూడా గుండెల్లో పెట్టుకుని ఏం చేయాలి? ప్రేమించాలి. కాబట్టి అవి మూడో మాటలు పరిచర్యలో వస్తాయి. రెండో పని ఏంటంటే ప్రేమ కలిగి ప్రార్థన చేయాలి. ప్రజలందరి పక్షంగా వారి పాప పరిహారం కొరకు ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వారి క్షేమం కొరకు మోషే గారు ఏం చేయాలి? ప్రార్థించే పరిచర్య. మూడోది పరిచర్య. దేవుడి మందిరంలో అహరోను గారు ఏం చేయాలి? సేవ చేయాలి. ఎవరి పక్షంగా? ప్రజల పక్షంగా దేవుని ఎదుట సేవ చేయాలి. సేవ చేయటం అంటే ఏంటి? అయ్యగారు మనకి నేర్పిన ప్రకారం చాకిరీ చేయటం అన్నారు. చాకిరేవుకి వెళ్ళి ఏం చేస్తారు? దోబీలు చాకిరానికి వెళ్ళారంటారు. అక్కడ చేసే పని ఏంటి? చాకిరే. పొద్దున్నది సాయంకాలం దాకా రక్తాన్ని చెమటలాగా మార్చి ఎండలో ఏం చేస్తారు? చాకిరీ చేస్తారు. యాజకుడు కూడా ఏం చేయాలి? చాకిరీ చేయాలి. ఎవరికి? ప్రజలకి. దేవుని యొక్క సమాచారాన్ని బట్టి, దేవుని అంతరంగ ఉద్దేశాన్ని బట్టి ప్రజల ఎదుట ఏం చేయాలి? చాకిరీ చేయాలి. అలాగే ప్రజల పక్షంగా దేవుని ఎదుట చాకిరీ చేయాలి. ఆ చాకిరీ చేసే దానిని ఏమంటారంటే పరిచర్య అన్నారు. అంటే చాకిరీ చేస్తే కాలం నలగకుండా ఉంటాయా? ఏమో చేయగారు. పొద్దున్న సాయంకాలం దాకా మీరు పని చేస్తా ఉంటే పక్కలు ఏం మాయకుండా ఉంటాయా? నలగకుండా ఉంటాయా? నలిగితే నలగవా? శరీరం నలిగిద్దా నలగదా? మనసు నలిగిద్దా నలగదా? కాబట్టి మరి దీంట్లో మరి ఆదరణ ఎవరు? ప్రాణప్రియుడే. ఆయన మందిరంలో శ్రమను బట్టి ఆయన ఏమి ఇస్తాడు? బహుమానం కూడా ఇస్తాడు. కాబట్టి ఎన్ని శ్రమలో అన్ని దానాలు అన్నారు ప్రభు. దేవుడి కొరకు కష్టపడటంలో ఉన్న ఆనందం మరి దేనిలో కూడా మనం సంపాదించలేం. గొప్ప ఆనందం దేవుని కొరకు చాకిరీ చేయటంలో ఉంటది. దేవుని కొరకు పని చేయటంలో ఉంటది.
అది శాశ్వతం కూడా నిలిచి ఉంటది. ఆ పిలుపుకే దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆ పిలుపుతో దేవుడు ఏం చేశాడు మనల్ని. కాబట్టి ఈ 3 ధర్మాలు మనలో కూడా ఉండాలి. ఏంటి ఆ 3 ధర్మాలు? ఒకటి పరిశుద్ధంగా ఉండటం, రెండవది ప్రార్థన చేయటం, ప్రజల పక్షంగా ప్రార్థన చేయటం, మూడవది పరిచర్య చేయటం, అంటే దేవుడు సువార్తను తెలియని వారికి తెలియజేయటం, దేవుడి ప్రేమను ఇతరులకు పంచిపెట్టడం, నశించిపోయే వారిని దేవుడి వైపుకు నడిపించటం. ఈ 3 పనులు యాజకుని యొక్క ధర్మాలు, యాజకుని యొక్క ప్రాముఖ్యమైన పనులు. కాబట్టి ఈ పనుల కొరకు దేవుడు వీళ్ళని ఏం చేస్తున్నాడు, ఈరోజు ఏం చేయమంటున్నాడు? మోషే గారిని ప్రతిష్ఠించు, అంటే ఈ పనులు చేయడానికి వారిని ప్రత్యేకించు. రైట్, ప్రతిష్ట అంటే ఇది. ఇక మీరు ఏ పనిలో ఉండాలి? దేవుడి దగ్గర పవిత్రంగా ఉంటూ, ప్రజల పక్షంగా ప్రార్థిస్తూ, ప్రజల నిమిత్తం దేవుని సన్నిధిలో వీళ్ళు పరిచర్యలో ఉండాలి. ఆ పని చేయడానికి నియమిస్తున్నాడే వాడ. ఎలా నియమించాలి, ఎలా వాళ్ళని ప్రతిష్ఠించాలో చెప్తున్నాడు. మొదటిగా 3 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే యాజకుని ప్రతిష్ట. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? మొదటి వచనంలో వారి కొరకు తీసుకురావలసిన అర్పణలు, అంటే వాళ్ళని ప్రతిష్ఠించేటప్పుడు ఎట్లా ప్రతిష్ఠించాలంటే బలులు ఇచ్చి ప్రతిష్ఠించాలి. ఈ ప్రత్యక్ష గుడారము పద్ధతే బలి పద్ధతి. ఏంటి? బలులు పద్ధతి. బలుల ద్వారా ప్రతిష్ట, బలుల ద్వారా ప్రతిష్ట. మరి ఈ దైవ యాజకులుగా, దైవ ప్రధాన యాజకుడిగా వారిని ప్రతిష్ఠించడానికి వీరు చేయవలసిన మొదటిది ఏంటంటే, ఒక కోడిని తేవాలి. కోడి దూడ అంటే తెలుసా? ఆక్స్, కోడి దూడ. కోడి అంటే మన మామూలు కోడి కాదు, ఎద్దు దూడ కూడా ఏమంటారు, కోడి దూడలు అంటారు. 1 కోడి తేవాలంట. 2 పొట్టేళ్లు తేవాలి. 2 పొట్టేళ్లు తేవాలి. 3 ఏంటంటే పొంగని రొట్టెలు. 4 పక్షములు. 5 అప్పములు. ఇవన్నీ కూడా వారిని ప్రతిష్ఠించే దినమున ఇవి ముందు అక్కడ తీసుకురావాలి. ఒక్కొక్కటి చెప్తాడు. ఏంటిది? మొదటిది ఏంటిది? 1 కోడె దూడ. 2 ఏంటిది? 2 పొట్టేళ్ళు. పొట్టేళ్ళు అంటే తెలుసు కదా, మొగవి. కొమ్ములు తిరిగిన వాటిని ఏమంటారు? పొట్టేళ్ళు అంటారు. పొట్టేళ్ళు పెద్దవి, పొట్టేళ్ళు. తర్వాత పొంగని రొట్టెలు, అప్పములు, భక్షములు. ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి? ఎవరు చూపిస్తున్నాయంటే ఆ కోడె దూడ కూడా యేసు ప్రభుని చూపిస్తుంది, ఆ పొట్టేలు కూడా యేసు ప్రభుని చూపిస్తుంది. ఆ నైవేద్యమునకు అవసరమైన ఆ పిండి నైవేద్యపు అప్పడాలు, భక్షాలు, ఇవి కూడా యేసు ప్రభుని చూపిస్తున్నాయి. ఎలాగో మనం చూద్దాం. ఇవి తీసుకురావాల్సినవి. ఇంకా అక్కడ బలి ప్రారంభించలేదు, అవి తీసుకురావాలని చెప్పాడు. అవి తీసుకొచ్చాక ముందు వచ్చిన వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాటితో ఏం చేస్తాడో బలిచ్చే క్రమంలో మీకు నేను చెప్తాను. అవి తీసుకురావాలి. ముందు ఆ ప్రత్యక్ష గుడాల దగ్గరికి ఇవన్నీ తీసుకురావాలి, అన్ని సిద్ధపరుచుకుని తీసుకురావాలి. ముందు ఏంటంటే సిద్ధపాటు, బలి కొరకైన సిద్ధపాటు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా జగత్తు పునాది వేయబడక పూర్వము నుండి మనలను క్రీస్తు కొరకు ప్రతిష్ఠించడానికి మన కొరకు ఆయన ఏమవుతూ ఉన్నారు? బలి పశువుగా సిద్ధపడుతూనే ఉన్నారు. ఎప్పటి నుంచి? జగత్తు పునాది వేయబడక పూర్వము నుండి తండ్రి రొమ్మున ఆయన మన కొరకు ఏమయ్యారు? సిద్ధపడుతూనే ఉన్నారు. ఏం చేయబడటానికి? వధించబడటానికి, దహించబడడానికి. ఈ 2 పదాలు చెప్పండి. వధించబడడానికి, దహించబడడానికి. ఇప్పుడు నేను చెప్పిన 5 ఉన్నాయే, 2 పొట్టేళ్లు, 1 కోడె దూడ, ఆ నైవేద్యము, ఆ భక్షములు, ఆ పిండి పొంగని రొట్టెలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం చేయబడతాయి తెలుసా? దహించబడతాయి. పొట్టేళ్లు ఏం చేయబడతాయి తెలుసా? వధించబడతాయి. అట్లా ముందు జరిగిన పని ఏంటి? సిద్ధపాటు. బలికి అవసరమైన వాటి యొక్క సిద్ధపాటు. ప్రాణప్రియుడు కూడా తండ్రి సన్నిధిలో మన కొరకు ఏం చేశారు? 8 సంవత్సరాలు
జగత్తు పునాది వేపడక పూర్వము నుండి మనల్ని విమోచించే నిమిత్తం ఆయన ఏమయ్యారు? సిద్ధపడ్డారు. రైట్. ఇక రెండవదిగా ఇప్పుడు రెండవ అంశం, ఇందులో ఉన్న అంశం ఏంటంటే యాజకులను ప్రతిష్ఠించే క్రమంలో మొదటి పని ఏంటంటే వారు స్నానం చేయాలి. స్నానము ఒకటి, స్నానం చేయాలి. యాజకులకి పైగా ఉన్న ప్రధాన యాజకుడికి ఏం చేయాలంట? ఈ వచనాలు మీరు కనుక చూస్తే 4వ వచనంలో చూడండి. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారపు ద్వారం దగ్గరికి వీళ్ళని తీసుకుని వచ్చి అక్కడ ఏం చేయాలంట? నీళ్లతో వారికి స్నానం చేయించాలి. అది రెండో భాగం. మొదటి భాగం ఏంటంటే స్నానము. ఇప్పుడు దగ్గర వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? సమాజంలో నుంచి వస్తున్నారు, లోకంలో నుండి వస్తున్నారు, కుటుంబంలో నుండి వస్తున్నారు. దేనికోసం వస్తున్నారు? దేవుని పని చేయడానికి వస్తున్నారు. ఈ పని చేయడానికి వచ్చేటప్పుడు దేవుడు పని చేసుకోవడానికి మొదటిగా సాధనం ఏంటంటే, సిద్ధపరిచే విధానం ఏంటంటే స్నానము. ఇప్పుడు మీరు కూడా దేవాలయానికి ఎలా వచ్చారు? ఎట్లా వచ్చారు? స్నానం చేసి వచ్చారు. స్నానము ఏం తెలియజేస్తుంది? బహిరంగ శుద్ధి. ఏంటిది? బహిరంగ శుద్ధి. ప్రత్యక్ష గుడారంలో మొదటిగా ఆవరణంలో ఉండే వస్తువు ఇత్తడి దహన బలిపీఠం. దాని తర్వాత గంగాళము అని ఒకటి ఉంటుందండి. ఇంకా చెప్పబడుతుంది. ఆ గంగాళంలో నీళ్లతో నింపబడి ఉంటుంది. ఈ 5గురిని కూడా, ప్రధాన యాజకుడిని, యాజకుల్ని కూడా ఎక్కడ తీసుకురావాలట? ఆ గంగాళము ఎద్దకు, అంటే ద్వారము ఎద్దకు తీసుకురావాలట. ఆ ద్వారం ఎద్దకు తీసుకొచ్చి ఆ గంగాళములో ఉన్న నీళ్లతో ఏం చేయాలి? చూడండి, ఇంటికాడ స్నానం చేయమని చెప్పట్లా. ఇంటికాడ స్నానానికి ఈ స్నానానికి డిఫరెన్స్ మీరు చూడాలి. ఇంటికాడ నీళ్లతో కాదు. ఎక్కడ స్నానం చేయాలంటున్నాడు? గుడార ద్వారం యొక్క స్నానం అంటున్నాడు. మేము ఆ ఇంటికాడ స్నానం చేసి వచ్చామండి, పరలోకాన్ని తీసుకెళ్ళాలంటే దేవతలు ఒప్పుకుంటారా? మనం తెల్లారి పుట్టింది కానించి మన అమ్మ దగ్గర స్నానం చేసాం, మనం పెద్ద మనం స్నానం చేసాం, చనిపోయిన 3 స్నానాలు చేస్తాం. ఆ స్నానాలు దేవుడి పనికి పనికిరావు. మనం ఎవరు కడగాలి? దేవుని సాధనాలు కడగాలి. దేవుడు సాధనాలతో మనకు స్నానం జరగాలి. ఇక్కడ దేవుడు పనిచేసే ఈ యాజకుల యొక్క స్నానం మీరు గమనిస్తే దేనికి సాదృశ్యంగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పొందిన బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు పొందిన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏం చేశారు? స్నానం చేశారు. అంటే మీరు అడగొచ్చున్నాను, ఇక్కడ యేసయ్య కూడా ఏమైనా దోషం ఉందా అని. లేదు, యేసయ్యకి దోషం లేదు. యేసయ్యలో ఉన్న దోషం ఏదైనా ఉంది అంటే అది ఎవరి దోషం? మన దోషం. మన దోషములు ఆయన పైన వేసుకున్నాడు. అందుకే వాక్యం ఏం చెప్పింది? పాపం ఎదగని ఆయనను దేవుడు పాపిగా చేసిన ఉంది తప్ప ఆయనలో ఏం లేదు, దోషము లేదు. మరి ఎందుకు బాప్తిజం తీసుకున్నారు అంటే మనందరికీ మాదిరిగా ఉండడానికి. పాత నిబంధనలో ప్రధాన యాజకుడికి ఏం జరిగింది? స్నానం జరిగింది. యాజకులకి ఏం జరిగింది? స్నానం జరిగింది. అవి నెరవేర్పుగా ప్రభులు వారు బాప్తిజం పొందారు తప్ప ప్రభులు ఏమీ లేదు. స్నానం పొందడానికి అంటే శుద్ధి అవ్వడానికి అవసరమైన దోషం ఆయనలో లేదు. ఇది మీరు గమనించాలి. ప్రభు క్రీస్తు వారు కూడా మనందరి నిమిత్తము మన పాపములలోనికి ఆయన బాప్తిజం పొందారు. మన దోషములలోనికి ఆయన బాప్తిజం పొందారు. మన తీర్పులలోనికి ఆయన బాప్తిజం పొందారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అట్లాగే ఈ రోజు దేవుని సన్నిధిలో యాజకులుగా నియమించబడిన మనందరం కూడా, మనకు కూడా ఆయన పనిలో నియమించబడాలంటే ఏముండాలి? స్నానము అనేది ఉండాలి. ఏ స్నానము? బాప్తిజం అనే స్నానము. ఒక వచనం చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం.
తీతు పత్రిక, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీలో లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించిన నిమిత్తమై దేవుడికి మహిమ కలుగునుగాక. కొంచెం పైకి చదువు, ఇక్కడ చెయ్యి చూపించు, ఇటువైపు పైన వచ్చినాం, అది అక్కడ పైన వచ్చినాయి. నువ్వు ఎక్కడ చదువుతున్నావు? పేజ్ చెప్పాలి. 3వ అధ్యాయం చెప్పాను నేను. 3వ అధ్యాయం చివరి పైన ఉన్న చూడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన కనికరము చొప్పుని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగ చేయడం ద్వారా. రైట్, ఇక్కడ విశ్వాసులమైన మనకు కూడా ఏ స్థానం ఉంది? అక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము. ఏంటా? తిరిగి జన్మించేటప్పుడు జరిగే స్నానం ఏంటి? ఇక్కడ బాప్తిస్మమునకు గుర్తు. ఏంటి? బాప్తిస్మము అనే స్నానం ద్వారా మనం కూడా ఏం చేపడతా ఉన్నాం? దేవునికి యాజకత్వం జరిగించడానికి నియమించబడుతూ ఉన్నాం. అంటే లోకములో ఉన్న మనందరినీ దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు తగినట్లుగా ఆయన పనిలో ఉండాలంటే మనకి ఏం కావాలి? స్నానం కావాలి. ఏమిటి ఆ స్నానం? బాప్తిజం అనే స్నానం తప్పనిసరిగా దేవుని పని చేయడానికి తప్పనిసరి. దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ కొత్త జన్మ నికోదేము అంటాడుగా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యమును ప్రవేశించడు అని చెప్పాడు. అంటే ఈ కొత్త జన్మ అవసరం. దేనికి? శుద్ధికి. దేనికి? నూతన హృదయమును మనకి ఇవ్వటానికి. మీలో ఉన్న మాంస రాతి గుండెను తీసివేసి, అది ప్రభు అనలేదా? మాంసపు గుండెను మనకి ఇవ్వటానికి. అంటే నూతన స్వభావాన్ని, నూతన మనస్సుని, నూతన హృదయాన్ని మనకు అనుగ్రహించడానికి. ఏంటి నూతన స్వభావం, నూతన హృదయం, నూతన మనస్సు? అంటే ఇక్కడి నుంచి నేను దేవుడికి అనుకూలంగా, దేవుడికి అంగీకారంగా, దేవుడికి ఆమోదయోగ్యంగా, దేవుడికి ఆనందకరంగా నేను జీవిస్తాను. ఎవరంటున్నారు ఈ మాటలు? స్నానం చేస్తూ ఉన్న వారి యొక్క స్వసాక్ష్యం. ఈ స్నానం ద్వారా మాకు నూతన స్వభావం, నూతన మనస్సు, నూతన హృదయం. అంటే ఇంతకు ముందు కుటుంబంతో ఉన్నాం, కుటుంబం లాగా ఉన్నాం. ఇంతకు ముందు సమాజంతో ఉన్నాం, సమాజం లాగా ఉన్నాం. ఇంతకు ముందు లోకంలో ఉన్నాం, లోకం లాగా మేము ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దేవుని మందిరంలోకి వచ్చాం, దేవుని ద్వారం దగ్గరకు వచ్చాం. ఇక్కడి నుంచి మేము ఎలా ఉంటాం? ఈయనకి తగినట్లుగా నూతనమైన పద్ధతిలో, ఈయనకి అంగీకారంగా, ఈయనకి ఆమోదయోగ్యంగా మేము ఉంటాం అనడానికి ఈ స్నానం. బాప్తిజం అనే స్నానం ద్వారా నూతన జన్మ పొందినటువంటి క్రైస్తవ సంఘం, పెండ్లి కుమార్తె సంఘం యొక్క విధేంటి? దేవుడికి అంగీకారంగా, దేవుడికి అనుకూలంగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక, ప్రభుకే మహిమ కలుగునుగాక. కాబట్టి స్నానం దేని గుర్తుగా ఉందంటే నూతన జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి బాప్తిజం పొందిన మనం కూడా ఈరోజు పెళ్లి కుమార్తె సంఘ వరుసలో సిద్ధపడే మనం కూడా ఎట్లా ఉండాలి? ప్రియంగా ఎట్లా ఉండాలి? దేవునికి అంగీకారంగా. మరి అంతే కదా, మనుషులకు అంగీకారంగా ఉంటానంటే నేను ఎక్కడ ఉండొచ్చు? మనుషుల మధ్యలో ఉండొచ్చు. కానీ మనం ఎక్కడికి వచ్చేసాం? ప్రత్యక్ష గుడారాల్లోకి, దేవుడి దగ్గరికి వచ్చాం, పెళ్లి కుమారుడి దగ్గరికి వచ్చాం. ఇక ఎలా ఉండాలి మనం? పెళ్లి బాప్తిజం ఇచ్చేదే అందుకు, బాప్తిజం ఇచ్చేదే అందుకు. మరి బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఎక్కడ ఉండాలి?
దేవుని దేవాలయంలో జరిగే ఈ మహిమ కార్యక్రమాల్లో పాల్గొంపులు పొందాలి. వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోతేనో, వాళ్ళు మనసు బంటలవుతేనో చెప్పే అంటే స్నానం యొక్క ప్రతిష్ఠిత యొక్క ప్రత్యేకత యొక్క విశిష్టత తెలియకపోతేనో ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. వీటి యొక్క విలువ తెలిస్తే నేను పిలువబడ్డాను, నేను ఏర్పాటు చేయబడ్డాను, స్నానం బాప్తిజం అనే స్నానం ద్వారా దేవుడి కొరకు పరిశుద్ధపరచబడ్డాను, నేను దేవుడికి అనుకూలంగా దేవుడికి అంగీకారంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ 100 దేవాలయంలోనే ఉండేవాళ్ళు. ఈ స్నానం ఏం చేసేదంటే నూతన స్వభావాన్ని కలగజేస్తుంది. శిష్యులకి క్షమించండి, ప్రధాన యాజకుడికి యాజకులకి కూడా ఏం జరిగింది? స్నానం జరిగింది. ఒక వచనం చదువుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు. 13వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు. యేసు క్రీస్తు ప్రభుల వారు అతను చూసి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు అంటున్నాడు. అంటే ముఖ్యంగా మనకు ప్రాముఖ్యమైనది ఏంటి? స్నానము. ఏం చెప్పండి? స్నానం. ఆ స్నానం తర్వాత మళ్ళా స్నానం అవసరంలా. అంటే ఒక్కసారి ప్రభు దగ్గర బాప్తిజం పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందుకున్న తర్వాత, నూతన స్వభావం పొందిన తర్వాత మరలా బాప్తిజమాలు. ఈరోజు చాలా మంది చాలా రకాల బాప్తిజమాలు ఇస్తున్నారు. ఆల్రెడీ బైబిల్ విషయంలో బాప్తిజం తీసుకున్నా. నువ్వే బాప్తిజం తీసుకున్నావు? నీటి బాప్తిజం తీసుకున్నావా? అయితే నీకు చిలకనే బాప్తిజం ఇవ్వాలని మరి చిలకతో బాప్తిజం ఇస్తున్నారు. మళ్ళీ నువ్వే బాప్తిజం తీసుకున్నావు? చిలకనే బాప్తిజం తీసుకున్నావా? అయితే మీకు ముంచే బాప్తిజం ఇవ్వాలి. ఎన్నిసార్లు ముంచారు? 3 ఒకసారి ముంచారా? అయితే నీకు 3 సార్లు ముంచాలి. ఎన్నిసార్లు ముంచారు? 3 సార్లు ముంచారా? అయితే నువ్వు ఒకసారే ముంచాలి. అయితే ఒకసారి ముంచారా? ఎక్కడ ముంచారు? కాల్లో ముంచారా? యేసు ప్రభు ఏట్లో తీసుకున్నాడు, ఏట్లో ముంచాలి. ఎక్కడ తీసుకున్నా బాప్తిజం? మోషే గారు ఏట్లో తీసుకున్నావా? యేసయ్య యోర్దాను నదిలో యెరూషలేములో తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు యెరూషలేము వచ్చావుగా, యెరూషలేములో తీసుకో. ఎన్ని రకాలు. ఏమైతే వెళ్ళంకి వెళ్తున్నావు, అక్కడ వెళ్తానంటారు. సముద్రంలో తీసుకొని బాప్తిజం అంటారు. మరి సముద్రంలో తీసుకున్నావు, లేకపోయింది. ఒకసారి బాప్తిజం అమ్మా. ఏ తీసుకోపోతానా? అయ్యో దేవుడికి మహిమ కలుగును గాక. అవునులే, కొత్త ప్రభుత్వంగా కొంచెం మారేదాకా, అది రిజిస్టర్ అయ్యేదాకా ప్రభుకే మహిమ కలుగును గాక. నీ చెప్పే నీకు అర్థమైందా? ఏమర్థమైంది? బాప్తిజం ఒకసారి, మిగిలిన తర్వాత కాలు పడుకుంటే చాలు. ఈరోజు దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పే కదండి నేను, వాక్యం అదే వాక్యం. యేసునామంలో తీసుకున్నావా? లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చారు. అయితే యేసునామంలో తీసుకో అని యేసునామంలో తీసుకోమని ఇస్తారు. యేసునామంలో తీసుకుని జెండా కింద తీసుకోలేదా? అయితే జెండా కింద తీసుకున్నది కదా అని జెండా. ఏంటో రకరకాల పిచ్చి. కానీ వాక్యం ఏం చెప్పింది? బాప్తిజం ఒకటే అన్నది. అది వేరే విషయంలో బాప్తిజం ఒకటే. విచక్షణ కలిగి, విశ్వాసం కలిగి, విజ్ఞతతో బాప్తిజం తీసుకున్న సమయంలో మరలా 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 బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలా? పాదములు మాత్రం శుద్ధి చేసుకుంటే చాలు. ఈ జ్ఞానం మీకు ఉండాలి. ఇప్పుడు మోసం చేసేవాళ్ళు చాలా హైటెక్ మోసం చేస్తున్నారు. కాబట్టి నీ కష్టం వచ్చిందంటే నీ బాప్తిజంలో కూడా లోపం ఉందని చెప్తే మనం నమ్మేస్తున్నాం. ఇవాళ హైందవులకేమో బొమ్మలో లోపాలు నేను చెప్తున్నారు, క్రైస్తవులకేమో బాప్తిజాల లోపాలు నేను చెప్తారు. అందుకే ఒకసారి మునిగావు కాబట్టి 3 సార్లు మునగాలంటారు, 3 సార్లు మునిగావు కాబట్టి ఒకసారి మునగాలంటారు. నీకు నీళ్ళలో ఇచ్చారు కాదు, నీళ్ళతో ఇవ్వాలంటారు. అందుకే నీకు సమస్య అంటారు. దేవుడు చెప్పారంటారు ఏమంటే. ఎందుకంటే ఇక దాంతో అయితే ఏ ప్రశ్న లేదు. ఇక అయిపోయినట్టే. ఇక దేవుడు చెప్పాడంటే మట్లాచంతా. ఇక వేరే అడగాల్సిన అవసరం లేదు. ఇక మాకు దేవుడు చెప్పారంటారు. ఇక నువ్వు వెళ్ళి మరి దేవుడు అడగవుగా దేవుడా చెప్పావా అని. ఇక ఆయన దేవుడు చెప్పాడు కాబట్టి ఇక అది కరెక్ట్. ఇక బైబుల్లో దేవుడు ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం మనం చెప్పాడు, ఇలాంటి మోసగాళ్ళు వచ్చి మనం మోసం చేస్తారని. ఎదురుగా ఉన్న దేవుడు స్వరాన్ని విడిచిపెట్టి వాడు ఎవరికో ఏదో చెప్పాడని చెప్పగానే పొగవాళ్ళు మనందరం ఏం చేస్తున్నాం?
మోసపోతున్నాం. అది మనకు దూరం అవుతున్న కాక. మన ముందు పెట్టిన దేవుడి గ్రంథమే సత్యం. ఆ సత్యాన్ని బాగా పఠించగలగాలి. ఇప్పుడు ఎన్నిసార్లు స్నానం చేయాలి మోషే గారు? ఎన్నిసార్లు మునగాలి? మురికాల్లో మునిగావా, ఎట్లోకి వెళ్దామంటారు. ఎట్లో మునిగావా, సముద్రంలోకి వెళ్దామంటారు. సముద్రంలో మునిగావా, యెరూషలేమో యోర్దానులోకి వెళ్దామంటారు. అంతటి మేధావులు ఉన్నారు నేను ఈ లోకంలో. తస్మాత్ జాగ్రత్త. సరేనా? తస్మాత్ జాగ్రత్త. వద్దు, వక్రీకరించబడద్దు, మీరు వక్రీకరించొద్దు. దేవుడి మాటలు వినండి. ఇప్పుడు స్నానాలు, బైబిల్లో ఉన్న ఒక 3 స్నానాలు మీకు చెప్తారు. విశ్వాసి పొందవలసిన 3 స్నానాలు. యాజకుడిగా దేవుడి మందిరంలో పనిచేయడానికి పొందవలసిన 3 స్నానాలు. 1 వాక్యోదక స్నానము, 2 పరిశుద్ధ ఆత్మ స్నానము, 3 పావన పరిశుద్ధ నిష్కలంక రక్త స్నానం. ఆత్మ స్నానం 3లో పెట్టండి, 2లో రక్త స్నానం పెట్టండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆల్రెడీ మీకు నీటి స్నానం చెప్పేశారు, బాప్తిస్మం చెప్పేశారు. 2వది ఏం చెప్పాను? వాక్యోదక స్నానము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. నేను చెప్తున్నాగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. వాక్యోదక స్నానము అంటే వాక్యం అనే ఉదకం. ఉదకం అంటే నీరు. వాక్యాన్ని దేనితో పోల్చారు? నీటితో పోల్చారు. వాక్యోదక స్నానం చేయాలి. రోజు నీళ్ళతో మనం ఏం చేయాలి? స్నానం చేస్తాం. అట్లాగే రోజు దేవుడు పనిలోకి వచ్చే విశ్వాసి రోజు దేంతో స్నానం చేయాలి? వాక్యంతో స్నానం చేయాలి. ఏంటి వాక్యంతో స్నానం చేయటం అంటే? దాన్ని రోజు మనం ఒంటి పైన తెచ్చుకోవాలి, దాన్ని రోజు చదవాలి. వాక్య స్నానం ఏం చేసేదంటే మనల్ని శుద్ధి చేసేది. యవనస్తులు తేనించడం తమ నడకను సరి చేసుకుందరు. నీ వాక్యము సరి చూసుకున్న బట్టి ఏ కదా. నేను పాపము చేయకుండా ఎప్పుడుండగలను? నీ వాక్యము నా ముందర పెట్టుకోవడం వల్లనే కదా అని కీర్తనకారుడు 119 అంటాడు. ఈ వాక్యం అనే స్నానంలో మనం ఉన్నామంటే ఏ బ్యాక్టీరియా, పాపం అనే బ్యాక్టీరియా, మనం తినేసే పారాసైట్స్ అనేవి మన దగ్గరికి జారకుండా ఉంటాయి. వాక్య స్నానం లేకపోతే అందుకే సంఘం వాక్యోదక స్నానం చేయాలి. వాక్యోదక స్నానం ఎప్పుడు చేస్తాం? విశ్వాసం ఉన్నప్పుడు చేస్తాం, నమ్మకం ఉన్నప్పుడు. వచ్చినా రాకపోయినా ప్రియంగా ఒక వచనం అయినా, 2 వచనాలైనా, 5 వచనాలైనా ముందు ఒక వచనంతో ప్రారంభించాలి. 5 వచనాలు, 10 వచనాలు, అధ్యాయం అట్లా చిన్న రాదుగా కూర్చుంటే ఎంత 1000 మెట్లైనా సరే 1 మెట్టుతోనే ప్రారంభించాలి, 1 అడుగుతోనే ప్రారంభించాలి. అమ్మో 1000 అడుగులు నేను వేయలేనంటే ముందు 1 అడుగు వేసి చూడు. అట్లా 1 అడుగు 1000 అడుగులు గుర్తుంది. అట్లాగే ఒక వచనం క్యాలెండర్లో వచనంతో మొదలెట్టి, బైబిల్లో వచనంతో మొదలెట్టి, వచనాలుగా మారి, అధ్యాయంగా మారి, అధ్యాయాలుగా మారి, పుస్తకాలుగా మారి బైబిల్ అంతా చదివేయగలగాలి. ఆశ పుట్టిస్తాడు దేవుడు. వాక్యోదక స్నానం చేయాలి. మీరు కుమారంటే రావా? ఏం చేయాలి? పౌలు గారు ఫోన్లో చక్కగా పాటలు వస్తున్నాయి, వాక్యం వస్తుంది. రోజు 1 అధ్యాయం పెట్టుకుని వినాలి. వాక్యం పెట్టుకుని చదువుకునే వాళ్ళు వాక్యం వినాలి. వాక్యోదక స్నానం. 2వది రక్త స్నానం. మీరు చూడొచ్చు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలో ప్రేమించు తన రక్తం వలన ప్రతి పాపము నుండి మనలను దేని ద్వారా విమోచిస్తున్నాడు? దేవుని రక్తం. క్రీస్తు ప్రభుల వారి యొక్క కల్వరి రక్తధారణ చేత మనకు స్నానం. ప్రతిరోజు ఆయన శిలువ ఎద్దకు వెళ్ళి ఆయన శిలువ జ్ఞాపకాలతో, ఆ శిలువ రక్త ప్రోక్షణతో మనం ఏం చేయాలి? స్నానం చేయాలి. ఉదయాన్నే మన పాపాలన్నీ ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా మన పాపాలు ఏం చేసుకోవాలి? శుద్ధీకరించుకోవాలి. 3వది ఆత్మ స్నానము. 3వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు. 6వ అధ్యాయం మొదటి అధ్యాయం 6వ వచనం వాడించు. చదవండి అన్న, చదవలేకపోతుంది. క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన కుమారుని సహవాసమును
ఆంక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నానని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితరని ఎవరైనా చెప్పకూడనట్లు క్రిస్పునకు గాయకును తప్ప మరి మన మాటలు దాడిపోయాం. మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయబడాలి? స్నానం. అంటే ఆయన యోహాను గారితో కూడా చెప్పారు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఆత్మ మూలంగానంటే ఏంటి? పరిశుద్ధాత్మ తండ్రి చేత ఏం చేయబడాలా? స్నానం చేయించబడాలి. అంటే రోజు ఆత్మ పూర్ణమవుతూ ఉండాలి. ఎఫెసీ పత్రికలో రాయబడినట్టు ఆత్మ పూర్ణులయ్యుండుడి. ఏమంటున్నాడు ఆయన? ఆత్మ పూర్ణులయ్యుండుడి అంటే పరిశుద్ధాత్మ చేత కూడా నిత్యం దైవజనుడు రాశారు కదా, దైవాత్మ నా తనువున నా జీవమంతా చేరి అంటే ప్రతిరోజు కూడా ఏ స్నానం కూడా చేయాలి? ఆత్మ స్నానం కూడా చేయాలి. అంటే ఆత్మ తండ్రితో మనం నింపబడుతూ ఉండాలి. ఈ మూడు స్నానాలు మనకి లేఖనంలో కనబడుతున్నటువంటి స్నానాలు. రైట్, ఇక్కడతో ఈ రోజు పాఠాన్ని ముగించుకుందాం. మరి రేపు మిగిలిన విషయాలు ప్రధాన యాజకుని యొక్క వస్త్రాల యొక్క ప్రతిష్ట రేపు నేర్చుకుందాం. ఇవాళ మొదటిదేంటి? స్నానము జరిగింది. అట్లాగే మనకు కూడా ఏం జరగాలి? ఏ స్నానాలు జరగాలి? ఒకటి నీటి స్నానం, రెండు దైవవాక్య స్నానం, మూడు ప్రభు యేసుక్రీస్తు రక్త స్నానం, నాలుగు దేవుని పావనాత్మ స్నానం. స్నానం ఏం చేసేది? శుద్ధి చేసేది. నీళ్ళేమో బహిరంగ శుద్ధి చేస్తాయి, రక్తమేమో అంతరంగ శుద్ధిని చేస్తుంది. ఆ వాక్యం కూడా బాహ్యాంతరంగాలను శుద్ధి చేసేది. దేవునాత్మ కూడా ప్రాణాత్మ దేహాలను శుద్ధి చేసేది. దేవుడి పని కొరకు మనల్ని సిద్ధపరిచింది. అందులో అడుగుదామా? అయ్యా, అంటే దివ్యమైన మహిమ స్నానాలు మాకు ఇచ్చి ఈ పని కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నూతన మనసు, నూతన హృదయం, నూతన జీవం కలిగి నీ మనసు మాత్రమే ఎరిగి గ్రహించి చేయగల వాక్యం మాకు తండ్రి.